దేవుడు పరిశుద్ధుడు. ఆయన పాపం చేయుడు, పాపం చేసే వాళ్ళని వదలడు. పాపం చేసిన వ్యక్తులు పాపములోనే చనిపోవటం అనేది దేవుడికి ఇష్టం. ఎందుకంటే పాపములో ఉండగా ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి నరకానికి వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో మనుషులందరూ కూడా నరకానికే వెళ్తారు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే పాపమును చంపేసి పాపిని రక్షించాడు. ఒక వ్యక్తికి కామెర్ల వ్యాధి వచ్చింది, డిసీజులు అంటూ వ్యాధులే కదా. ఆ వ్యాధి ఇంకెవరికైనా సోకుతుందని భయమేసి ఈ మనిషిని దూరంగా తీసుకెళ్లి చంపేసి తగలబెట్టేస్తే బాగుంటుందంటారా? వ్యక్తి ఏం చేశాడు? వ్యక్తి మంచోడే కదా. వ్యక్తికి వచ్చిన డిసీజ్ తో మనకే ఇబ్బంది. ఇప్పుడు ఎవరిని చంపేసి ఎవరిని రక్షించుకుంటే వైద్యుడి లక్షణం అవుతుంది. అది వ్యాధిని చంపి రోగిని కాపాడుతాడు. పాపుల కోసం ఈ లోకానికి వచ్చానని చెప్పాడు. పాపాన్ని చంపి పాపిని రక్షించడానికి వచ్చిన వైద్యుడు యేసుక్రీస్తు. చేతగాని డాక్టర్ రోగిని చంపుతాడు. చేతనైన డాక్టర్, స్కిల్ ఉన్న డాక్టర్ రోగాన్ని చంపి రోగిని బాగు చేస్తాడు. చేతనైన దేవుడు పాపాన్ని చంపి పాపిని రక్షిస్తాడు.